ఏ పంట దిగుబడి అయినా ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే నారుమడి దశలోనే రైతులు శ్రద్ధ వహించాలి. ఇప్పుడు 100కి 90% మంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంతమంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావటానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో సూచిస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన విధంగా ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మన దేశంలో కేవలం 230 గ్రాములు మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగు చేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి ఋతుపవనాల రాక నుంచి ఋతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఖరీఫ్ కూరగాయలు సాగు చేసే రైతులు మొదట నారు పెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారు పోసి తర్వాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రవంతి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే అనువైనటువంటి నేలలు, అనువైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ కూరగాయ పంటల్లో మనకు దిగుబడి అనేది రాను తగ్గుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం పెరుగుతుంది, కాకపోతే దిగుబడి మాత్రం తగ్గుతుంది. ఖరీఫ్లో ముఖ్యంగా కూరగాయ పంటలన్నీ వర్షంపై ఆధారపడి పెరుగుతాయి. కాబట్టి పంట యాజమాన్య పద్ధతులను సరిగ్గా పాటించినట్లయితే పంట నష్టం తగ్గి మరియు దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో పంట యాజమాన్యంలో ప్రధానంగా మొదటిది గుర్తుంచుకోవాల్సింది నారుమడి యాజమాన్యం. ముఖ్యంగా ప్రధాన కూరగాయలు అనేటువంటి టమాటా, మిర్చి మరియు వంకాయలు నారుమడి అనేది చాలా ముఖ్యమైనది. మరి ఈ విధంగా నారుమడిలో పెంచుకున్నటువంటి నారు అనేది చాలా దృఢంగా ఉండి మరి దాని వేరు వ్యవస్థ అన్ని మొలకలకు సమానంగా ఉండడం వలన, అన్ని మొక్కలు సమానంగా పెరగడం వలన ఒకే సమయానికి అన్ని మొక్కలు ప్రధాన పొలంలో నాటిన తర్వాత కోతకు వచ్చి ఒకేసారి దిగుబడి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా నారుమడిని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి? మనం ఒక ఎకరానికి సరిపడా మనము నారు పెంచుకోవాల్సినట్లయితే మనకు దాదాపు 40 చదరపు మీటర్ల స్థలం అనేది అవసరం ఉంటుంది. ఈ నారుమడిని మనము తయారు చేసుకునే ముందే మనం పొలాన్ని మంచిగా దుక్కి దున్ని 3 నుంచి 4 సార్లు కరెక్ట్గా దుక్కి దున్ని చదును చేసుకోవాలి. దుక్కి దున్నే సమయంలోనే మనము దాదాపుగా 40 చదరపు మీటర్ల స్థలానికి మనము దాదాపుగా 40 కిలోల బాగా వాగినటువంటి పశువుల ఎరువును మరియు 4 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను, అదేవిధంగా ఒక 2 కిలోల అజోస్పైరిల్లంని కలుపుకోవాలి. అదేవిధంగా వేపపొడి ఒక 10 కిలోలు వీలైతే చల్లుకోవాలి. ఎంత విస్తీర్ణంలో పెంచుకోవాలి అంటే మనకు దాదాపుగా ఒక నారుమడి అయితే దాదాపు 1 మీటర్ వెడల్పు మరియు 4 నుంచి 5 మీటర్లు పొడవు కానీ, లేదంటే 3 నుంచి 4 మీటర్ల పొడవు కానీ పెట్టుకోవాలి. లేదంటే 1 మీటర్ వెడల్పుతో 40 మీటర్ల పొడవు కూడా మనము అంటే మన పొల సౌకర్యాన్ని బట్టి మనము వేసుకోవచ్చు. ఈ విధంగా నారుమడిని వేసవి కాలంలో అయితే మనం సమాంతరంగా వేసుకుంటాం. కానీ ఖరీఫ్ సీజన్లో అంటే ముఖ్యంగా వానాకాలంలో అయితే వర్షానికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనము ఎత్తైనటువంటి నారుమడిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే కనీసము భూమి నుండి 15 సెంటీమీటర్ల ఎత్తుకు కానీ, లేదంటే 6 అంగుళాల ఎత్తులో కానీ మనము ఈ నారుమడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా నారుమడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకోకంటే ముందు కూడా అంటే వారానికి ముందు కూడా మనము ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ని మనము కొంచెం వారం ముందుగానే ఒక 2 రోజుల ముందుగానే నారుమడి మొత్తం తడిచేలాగా చల్లుకున్నట్లయితే మనకు డాంపింగ్ ఆఫ్ కానీ, వేరుకులు తెగులు ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటుంది. ఈ విధంగా విత్తనం విత్తే ముందే మనం నారుమడిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విధంగా ఎత్తైన నారుమడిలో నారు విత్తేటప్పుడు మనము విత్తన మోతాదు కూడా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా చూసినట్లయితే సూటి రకాల్లో తీసుకున్నట్లయితే టమాటోలో మనకి
దాదాపుగా 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. అదే వంకాయలో అయితే మనకు సూటి రకాలకి దాదాపుగా 250 నుంచి 260 గ్రాముల విత్తనం అనేది సరిపోతుంది. అదే మిరపలో అయితే మనకు దాదాపుగా ఒక 650 గ్రాముల విత్తనం అనేది సరిపోతుంది సూటి రకాలకు. అదే సంకర విత్తనాలకైతే అంటే హైబ్రిడ్ రకాలకైతే మనకు టమాటోలో దాదాపుగా 70 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. వంకాయలో అయితే మనకు దాదాపుగా 120 గ్రాముల విత్తనం సరిపోతుంది. అదే మిరపలో అయితే మనకు దాదాపుగా 100 గ్రాముల విత్తనం అనేది సరిపోతుంది. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల విత్తనం నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి తప్పక చేయాల్సి ఉంటుంది. విత్తనం విత్తే ముందు ముఖ్యంగా చేయవలసింది విత్తనాన్ని శుద్ధి చేసుకోవడం. కూరగాయ పంటల్లో ముఖ్యంగా మిరప, వంకాయ, టమాటోకి అయితే మనము దాదాపుగా కేజీ విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా క్యాప్టన్తో మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనము తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడే కల్చర్ను కూడా విత్తనానికి పట్టించాలి. ఈ విధంగా కేజీ విత్తనానికి పట్టించాలి. ఈ విధంగా పట్టించిన తర్వాత ఈ విత్తనాన్ని మనము ఆ నారుమడిపై లైన్ సోయింగ్ అంటే లైన్లలో నాటుకోవాలి. నాటుకునేటప్పుడు మనము కనీసం ఆ వరుసల మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. అదేవిధంగా విత్తనాన్ని 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో మనం విత్తనాన్ని నాటుకోవాలి. ఈ విధంగా విత్తనాన్ని నాటుకున్న తర్వాత ఆ విత్తన వరుసలను మనం ఖచ్చితంగా ఇసుక మరియు కొంచెం మాగినటువంటి పశువుల పేడతో మనము కవర్ చేసుకోవాలి, అంటే కప్పుకోవాలి. ఈ విధంగా కప్పిన తర్వాత కూడా మనము ఈ ఎండుగడ్డిని నారుమడిలపైన కప్పి ఉంచాలి. ఈ విధంగా కప్పి ఉంచడం వలన దానికి కావాల్సినటువంటి వేడిని మరియు తేమ శాతాన్ని ఉంచడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా ఎండుగడ్డితో కప్పిన తర్వాత మనము రోస్ క్యాన్తో మనము ఇరిగేషన్ అంటే వాటర్ అనేది ఇచ్చుకోవాలి. నారుమడి యొక్క తడిని బట్టి మనము వాటర్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. కనీసం రోజుకు 2 సార్లు మనము వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. ఈ విధంగా విత్తనాలని ఎండుగడ్డితో కప్పి ఉంచిన తర్వాత మనకు 2 నుంచి 3 రోజులు లేదంటే 4 నుంచి 5 రోజులలో విత్తన రకాన్ని బట్టి మనకు నారు అనేది మనకు నారుమడుల పైన కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా కనిపించిన వెంటనే మనం ఈ ఎండుగడ్డ అనేది వెంటనే తీసివేయాలి. తీసివేసిన తర్వాత విత్తనాలు విత్తనాక మనకు 10 నుంచి 12 రోజులకు మరియు 15వ రోజు మరియు 28 నుంచి 30వ రోజు మనము దాదాపుగా కాపర్ ఆక్సీక్లోరైడ్ని విత్తన నారుమడి మొత్తము తడిచేలాగా మనము పోసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు వచ్చేటువంటి ఈ తెగుల సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. 3 నుంచి ఆకుల దశలో ఉన్నప్పుడు నారుని మనము ప్రధాన పొలంలో ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవడానికి, ప్రధాన పొలంలో నాటుకోవడానికి మనము ఎంపిక చేసుకోవాలి. సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచడం వలన ప్రతి విత్తనం నారు మొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్లలో వాతావరణం నియంత్రణలో ఉంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. నారు మొక్కల్లో వేరు వ్యవస్థ సమానంగా పెరగడం వల్ల ప్రధాన పొలంలో నాటినప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం ఉంటుంది కనుక దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. మనకు ఆధునిక పద్ధతి ద్వారా అంటే ప్రోట్రే విధానం ద్వారా అంటే పాలిట్రేస్ అంటే ప్లాస్టిక్ ట్రేలలో ఉండేటువంటి గుంతలలో నారుమడిని తయారు చేస్తున్నారు. ఇది మెయిన్గా ఎందుకు ఉపయోగించాలి అంటే ప్రతి విత్తనం కూడా చాలా విలువైనది. అంటే ప్రతి విత్తనం కూడా మొలకెత్తే విధానంగా మనము చూసుకోవాలి. దానికి ఈ ప్రోట్రే నారుమడి విధానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు ఇందులో రకరకాల ట్రేలు ఉంటాయి. అంటే 98 గుంతలు కలిగినటువంటి ట్రేలు ఉంటాయి, 52, 54, 50 గుంతలు ఉన్నటువంటి ట్రేలు కూడా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనము 98 గుంతలు కలిగినటువంటి ట్రేను మనము చిల్లీ అంటే మిరపకు మరియు టమాటాకు ఉపయోగిస్తాము. వంకాయకి అయితే 50 నుంచి 52 గుంతలు ఉన్నటువంటి ట్రేలను ఉపయోగిస్తాము. ఈ విధమైనటువంటి ట్రేలలో మనకు పాటింగ్ మిక్స్చర్ అనేది కోకోపీట్ మనకు బయట దొరుకుతుంది. బ్రిక్స్లో కానీ లేకుంటే విడిగా కానీ దొరుకుతుంది. 5 కిలోల బ్రిక్ని మనం నీటిలో నానబెట్టుకున్నట్లయితే దాదాపు 25 కిలోల వరకు అంటే డబుల్ 3 రెట్లు అదనంగా వస్తుంది. అంటే నానబెట్టినాక మనము ఆ నీళ్ళని మెయిన్గా కోకోపీట్ నానబెట్టిన తర్వాత రైతులు గుర్తుంచుకోవాల్సింది ఆ నీళ్ళని మనము పారబోయాలి. ఆ నీళ్ళను అందులో ఉంచకుండా ఆ పొడిని మొత్తం ఆరబెట్టిన తర్వాతనే మనము ఈ ట్రేలలో నింపుకోవాలి. ఒక ట్రేకి మనకు దాదాపుగా కేజీ కోకోపీట్ అనేది సరిపోతుంది. ట్రేలలో ఈ కోకోపీట్ నింపుకున్న తర్వాత మన బొటన వేలు చూపుడు వేలుతో కానీ బొటన వేలుతో కానీ ఒకసారి మనము ఆ గుంతలో ఒత్తిన తర్వాత విత్తనం అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ విత్తనాన్ని కోకోపీట్తో మనము కవర్ చేసుకోవాలి. ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత ఈ ప్రోట్రేలని ఒకదానిపై ఒకటి 10 నుంచి 15 ఒకదానిపై ఒకటి పెట్టుకొని పైన ఏదైనా మల్చింగ్ షీట్తో కానీ మనం కవర్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నుంచి 3 రోజులలో మనకి మొలకలు అనేవి అందులో ప్రారంభమవుతాయి. అప్పుడు మళ్ళీ ఈ ట్రేలను మనం సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి మనము రెగ్యులర్గా రోస్ క్యాన్తో వాటర్ అనేది అంటే మాయిశ్చర్ని అంటే తడి ట్రేలలో ఉండేటువంటి తడిని బట్టి నీళ్లు ఇస్తూ ఉండాలి.
ఈ విధంగా ట్రేలలో నారు నాటుకున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 10 రోజుల కంటే వారానికి ఒకసారి మనము 319 319 1 నుంచి 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొంచెం మొక్క ఎదుగుదలకు అనేది ఉపయోగపడుతుంది.